విశ్వధాత్రి ప్రభువునకు జేజేలు పాడెదం. విశ్వధాత్రి ప్రభువునకు జేజేలు పాడెదం. సహజీవనము సమభావనము కలిగి జీవించెదం. విశ్వధాత్రి ప్రభువునకు జేజేలు పాడెదం. సహజీవనము సమభావనము కలిగి జీవించెదం. విశ్వధాత్రి ప్రభువునకు జేజేలు పాడెదం. బలి పూజలో నీ దివ్య దర్శనము. ఈ దివ్య బలి పూజలో నీ దివ్య దర్శనము. ప్రభువా నీ శాంతి పొందినారము. ఈ బలి ఫలితమును ఎల్ల జాతులకు ప్రభువా ప్రకటింప మేమే సాక్షులం. విశ్వధాత్రి ప్రభువునకు జేజేలు పాడెదం. సహజీవనము సమభావనము కలిగి జీవించెదం. విశ్వధాత్రి ప్రభువునకు జేజేలు పాడెదం. ఈ దివ్య పూజాబలలో ప్రత్యేక విధముగా మా ఉద్దేశాల కొరకు ప్రార్థించమని కోరినటువంటి కుటుంబములు హైదరాబాద్ అగ్రపీఠము కూకట్పల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ఏరువ బ్రూనారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని కోరుతూ ఏరువ అన్నామేరీ, జోసఫ్ విజయ్, సరితారెడ్డి, అజయ్ రెడ్డి, స్లేవరాణి, మాథ్యూ ధనయ్, మేరీ తరుణిక, ఆంతోనీ, తనీష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, క్రీస్తు సందేశము, దివ్య సప్రసాద ఆరాధన వీరిద్దేశాల కొరకు సమర్పించబడుచున్నవి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుదాము. గుంటూరు మేత్రాసనము, అతులూరు విచారణ, దివ్యవాణి దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు నంబూరి తోమసయ్య, ఫాతిమా మేరీ కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను 45వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తోమసయ్య, ఫాతిమా మేరీ దంపతులను దీవించాలి అని, వారికి ఆయురారోగ్యాలు దయచేయమని, తలంచిన తలంపులు నెరవేరాలి అని, మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ నంబూరి శ్యాంప్రసాద్, ప్రశాంతి, పావుని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యపల్లి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, క్రీస్తు సందేశము, దివ్య సప్రసాద ఆరాధన వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుచు ఉన్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. విశాఖపట్నం అగ్రపీఠము, సెయింట్ ఆంథోనీ విచారణ, శ్రీ పల్లికల రవి ఆల్బర్ట్ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు అనుగ్రహించమని కోరుతూ పల్లికల అన్నపూర్ణ, పి ఉదయ్ కిరణ్, సునీత, జెస్సికా కిరణ్, అజయ్ కిరణ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నూతనముగా కొన్న వాహనము త్వరగా చేతికి రావాలి అని, చుట్టూ ఉన్న ఆర్థిక సమస్యలు,
ఆటంకాలు తొలగిపోవాలని కోరుతూ దేవుడు ఎప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞత దివ్య పూజాలను సమర్పించుమారి చెన్నూరి మైకిల్ మహిపాల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠము గాజు ఆకు విచారణ కుడార పవన్ అనుష తంబి దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలి అని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కోరుచూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనము ఒంగోలు విచారణ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మరియు చేస్తున్న ఉద్యోగాన్ని దీవించాలి అని అనుకున్న ప్రత్యేక తలంపులు నెరవేరాలి అని లూర్దు సాగరిక ఎంఎస్సి చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలి అని ఆయురారోగ్యాలు దయచేయాలి అని వారికి రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ త్వరగా రావాలి అని తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని ఆరోగ్యమాత పేరట అరుణ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నెల్లూరు మేత్రాసనము వియానీ హోం విచారణ 27వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న చింతకుట్ల రాజారెడ్డి జ్యోతి దంపతులకు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రావణికి దేవుని దీవెనలో ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలి అని కోరుతూ కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కుటుంబ సభ్యులు కోరుచూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠము రామంతపూర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న తేజస్వికి దేవుని దీవెనలో ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ గాలి షౌర్ రెడ్డి కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కోరుచూ ఉన్నారు. వీరి ఉద్దేశాలతో పాటు మన వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశాల కొరకు తలంపుల కోసము ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు దేవుని చేత మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో భక్తుడైనటువంటి యెహోషువ ప్రజలందరి ముందు దేవునికి సాక్షిగా నేనును నా కుటుంబమును దేవుణ్ణి మాత్రమే ఆరాధింతుము అని బహిరంగముగా సాక్ష్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అది విన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఉక్కుముడిగా వారును మేమును నిస్సందేహముగా ఎలాంటి సందేహము లేకుండా దేవుని మాత్రమే ఆరాధిస్తాము. ఎందుకు అంటే దేవుడు మా బానిసత్వము నుండి విమోచించారు, దేవుడు మా జీవితాల్లో అద్భుత కార్యాలు చేశారు, దేవుడు మేము ఆకలిగా ఉన్నప్పుడు మన్నాను, దాహముగా ఉన్నప్పుడు నీటిని అనుగ్రహిస్తూ నిరంతరము వెలుగుగాను మేఘస్తంభముగాను మమ్మల్ని నడిపించినటువంటి అద్భుతకరుడైనటువంటి దేవుణ్ణి మేము మా స్వచ్ఛందముగా పరిపూర్ణ విశ్వాసముతో దేవుణ్ణి మేమును ఆరాధిస్తాము అని ప్రజలందరూ కూడా ఒక్కుమడిగా ప్రకటిస్తూ ఉన్నారు వారి విశ్వాసాన్ని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఇజ్రాయేల్ ప్రజల వారే యెహోషువ కుటుంబాన్ని చూసి ఎంత గొప్పగా సాక్ష్యాన్ని దేవునికి ఇచ్చారో, ఈనాడు మనందరి కుటుంబాలు, ప్రతి ఒక్కరి కుటుంబము ఇదే గొప్ప సాక్ష్యాన్ని పలకాలి. నేను నా కుటుంబము నిరంతరము దేవుణ్ణి ఆరాధిస్తాము అని. కుటుంబ ప్రార్థన అనేది ఈనాడు తరిగిపోతూ ఉంది, కనుమరుగైపోతూ ఉంది. కనుక ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనము కూడా ఈ భక్తుని వలె కుటుంబ సమేతముగా దేవుణ్ణి మాత్రం ఆరాధిస్తామనేటువంటి గొప్ప సాక్షిగా నిలబడాలి. దిస్ షుడ్ బి అవర్ మోటివేషన్ అండ్ అవర్ గోల్ ఇన్ ఎవ్రీ వన్స్ ఫ్యామిలీ. మనందరి కుటుంబాల్లో
ఇది ఒక స్లోగన్గా మారాలి. నేను, నా కుటుంబము అందరము దేవుణ్ణి మాత్రం ఆరాధిస్తాం అని చెప్పడమే కాదు, అది ప్రతిరోజు కుటుంబ సమేతముగా ప్రార్థనా జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ప్రియ విశ్వాసులారా, మరి ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకునే ముందు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతి అపరాధమును, తప్పిదమును జ్ఞాపకపరుచుకుంటూ ఈ పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అనుసాహసించి పిలుచు భాగ్యము మాకు లభించితివి. మా హృదయములను దత్తత నొందిన పుత్రీ పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగు వారును మా తోబుట్టువులుగా ఆదరించి నీ వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం నుండి 29వ వచనం వరకు. యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, ఇక మీదట యావేకు భయపడి ఆ ప్రభువును చిత్తశుద్ధితో పూజింపుడు. యూఫ్రటీసు నదికి ఆవలి వైపునను ఐగుప్తులోను మీ పితరులు కొలిచిన అన్య దైవములను విడనాడి యావేను మాత్రమే పూజింపుడు. కానీ మీరు యావేను పూజింపనొల్లనిచో మరి ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. మీ పితరులు యూఫ్రటీసు నదికి ఆవలి కొల్చిన దేవతలను, మీరిప్పుడు వసించుచున్న దేశమునకు అధిపతులు అమోరీయులు పూజించు దైవములను కొల్వుడు. నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము. ఆ మాటలు విని ఇశ్రాయేలీయులు, ఎంత మాట! మేము యావేను విడనాడి అన్య దైవములను కొల్తుమా? మమ్ము మా పితరులను దాస్య గృహమైన ఐగుప్తు నుండి ఈవులకు కొనివచ్చినది యావే కాదా? మా కొరకై అద్భుత కార్యములను చేసినది అతడు కాడా? మేము నడిచిన త్రోవలందు, మేము ప్రయాణము చేసిన వివిధ జాతుల మండలములందు మమ్ము కాపాడినది అతడు కాడా? పైగా ప్రభువు ఆ జాతులన్నిటినీ, ఈ దేశమును ఏలుచున్న అమోరీయులను కూడా మా ఎదుట నుండి వెడలగొట్టెను. కనుక మేమును యావేను పూజింతుము, అతడే మాకును దేవుడు అనిరి. యెహోషువ వారితో, మీరు యావేను పూజింపచాలరేమో. యావే పరమ పవిత్రుడైన దేవుడు, ఆయన అసూయపరుడైన దేవుడు. కనుక మీ తిరుగుబాటులను, మీ పాపములను సహింపచాలడు. మీరు అన్య దైవములను ఆరాధింపగోరి యావేను పరిత్యజింతురేని
ఆయన మీ మీద విరుచుకొని పడి మిమ్ము బాధించి తీరును. మీకింతవరకు ఉపకారము చేసినను ఇక మీదట మిమ్ము సర్వనాశనము చేయును అని చెప్పెను. వారతనితో, మేము యావేనే పూజింతుము, సందేహము వలదు అనిరి. అందుకు యెహోషువ, యావే నెన్నుకొని ఆయననే పూజింతుమని మాట ఇచ్చితిరనుకొనుటకు మీకు మీరే సాక్షులు అనెను. వారు, అవును, మాకు మేమే సాక్షులము అనిరి. యెహోషువ అట్లైనచో మీరు అన్య దైవములను విడనాడుడు, ఇశ్రాయేలు దేవుడైన యావేకు మీ హృదయములు అర్పించుకొనుడు అనెను. వారతనితో, మేము మా దేవుడైన యావేనే పూజింపగోరితిమి, ఆయన ఆజ్ఞలను తప్పక పాటించుదము అనిరి. యెహోషువ నాడు ఇశ్రాయేలీయులతో నిబంధనము చేసెను. షెకెము వద్ద వారికొక శాసనము చేసెను. అతడు తన అనుశాసనములను దైవ నిబంధన గ్రంథమున వ్రాసెను. దైవ మందిరముననున్న సింధూరము క్రింద ఒక పెద్ద శిలను నెలకొల్పి, ఈ శిల మనకు సాక్ష్యముగా నుండును. యావే మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాయి విన్నది. మీరు యావేను నిరాకరింతురేని ఇది మీకు వ్యతిరేకముగా సాక్ష్యము పలుకును అని చెప్పెను. అంతట యెహోషువ ప్రజలను వీడ్కొనగా వారు తమ తమ నివాసములకు వెడలిపోయిరి. ఈ సన్నివేశములు జరిగిన తరువాత నూను కుమారుడు దైవ సేవకుడు యెహోషువ కన్ను మూసెను. అతడు 110 ఏండ్లు జీవించెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువే నాకు వారసత్వ భూమి, ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నాకు పానపాత్రము. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో, నీవే నాకు దేవుడవు, నా కబ్బెడు భాగ్యములన్నీ నీ నుండియే లభించుచున్నవని చెప్పెదెను. అందరూ, ప్రభువే నాకు వారసత్వ భూమి, ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నాకు పానపాత్రము. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన అధీనమున ఉన్నది. ప్రభువు నాకు హితోపదేశము చేయును గనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొణకను. అందరూ, ప్రభువే నాకు వారసత్వ భూమి, ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నాకు పానపాత్రము. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ, ప్రభువే నాకు వారసత్వ భూమి, ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నాకు పానపాత్రము. చిన్నారి బాలల్లారా, సెలయేటి తరగల్లారా, చిన్నారి బాలల్లారా, సెలయేటి తరగల్లారా, నీ మాటలు తేనెల చినుకులు, నీ మనసును వెన్నెల తునకలు, నీ మాటలు తేనెల చినుకులు, నీ మనసును వెన్నెల తునకలు. రండి రండి నా వడిలో చేరండి,
తరగల్లారా. ద్వేషించింది అజ్ఞానులపై ప్రేమను చిలికించి, కత్తులు విసిరే కలుషాత్ములపై కరుణను కురిపించి, ద్వేషించింది అజ్ఞానులపై ప్రేమను కురిపించి, కత్తులు విసిరే కలుషాత్ములపై కరుణను కురిపించి, దేవుని దీవెనలందండి దివినే భువిపై దించండి. దేవుని దీవెనలందండి దివినే భువిపై దించండి. రండి రండి నా జతగా నడవండి. రండి రండి నా జతగా నడవండి. చిన్నారి బాలల్లారా, సెలయేటి తరగల్లారా, నీ మాటలు తేనెల చినుకులు, మీ మనసును వెన్నెల తులకలు. రండి రండి నా వడిలో చేరండి. రండి రండి నా వడిలో చేరండి. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. పసిబిడ్డలకు దీవెనల నిమిత్తము కొందరు తమ బిడ్డలపై చేతులు చాచి ప్రార్థింపమని యేసు వద్దకు తీసుకొని రాగా, శిష్యులు వారిని ఆటంకపరచితిరి. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారులను ఆటంకపరపుకుడు, ఎలైనా అట్టివారిదే పరలోక రాజ్యము అని పలికి వారి మీద చేతులు ఉంచి యేసు అచ్చటి నుండి వెడలిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణం నుండి 2 అంశాలు స్పష్టముగా మనం అర్థం చేసుకోవాలి. దానిలో మొదటిది ప్రభువే చెబుతూ ఉన్నారు, చిన్నారి బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిదే పరలోక రాజ్యము అని. ఇది దేవునికి అత్యంత ఇష్టమైనటువంటి కార్యము, క్రియ. ఎందుకు అంటే ప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నాడు, 100 గొర్రెలలో 99 గొర్రెలను విడిచి తప్పిపోయినటువంటి గొర్రె పిల్ల కొరకు కాపరి వెళ్ళి దాన్ని వెదకి రక్షించి తీసుకొని వచ్చినప్పుడు పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు సంతోషించును అని వాక్యం చెబుతూ ఉంది.
అందుకే ప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నాడు, ఈ నా చిన్నారులలో ఏ ఒక్కరూ నశించుట నా అభిష్టము కాదు అని. కనుక చిన్న బిడ్డలు నశించిపోవడము, చిన్న బిడ్డలు దేవునికి దూరం అవడము దేవునికి అత్యంత హేయమైనటువంటి కార్యము. అందుకే ఈ చిన్న బిడ్డలందరూ కూడా, చిన్నారులందరూ కూడా దేవుని చెంతకు రావడము దేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి కార్యం. అందుకే ఈ కథోలిక శ్రీసభలో అత్యంత గొప్ప కార్యము ఏదైనా ఉంది అంటే అది చిన్న బిడ్డలకు బాప్తిస్మము ఇవ్వడం. ఎందుకు ఈ కథోలిక శ్రీసభలో చిన్న బిడ్డలకు అంత ప్రాధాన్యతనిస్తూ బాప్తిస్మము ఇస్తూ ఉంది అంటే, ఇదిగో ఈనాడు మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని బట్టి ఈ చిన్నారులో ఏ ఒక్కరు కూడా దేవునికి దూరం అవడం ఇష్టం లేదు. అందరూ కూడా ఆయన సన్నిధికి రావాలి, వారిదే పరలోక రాజ్యము అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈ కథోలిక శ్రీసభలో ఉన్నటువంటి ఈ చిన్న బిడ్డల బాప్తిస్మము పైన కూడా కొంతమంది హేతువాద క్రైస్తవులు దీని గురించి కూడా మాట్లాడుతూనే ఉన్నటువంటి సందర్భాలు అనేకమైనవి ఉంటూ ఉన్నాయి. దానికి ఉదాహరణే నేను. ఎందుకంటే ఒకానొక విచారణలో నేను పనిచేస్తూ ఉండగా మన క్రైస్తవ సహోదరుడు వచ్చి, ఎందుకు మీ యొక్క సంఘములో లేదా ఆర్సిఎం కథోలిక శ్రీసభలో చిన్న బిడ్డలకు బాప్తిసం ఇస్తూ ఉన్నారు? పెద్దవారికి ఇవ్వాలి కదా, వారికి వివరం తెలియాలి కదా, వారికి అన్నీ తెలియాలి కదా అని వాదిస్తూ ఉన్నాడు. మరి ఆ వ్యక్తికి మూడు ప్రశ్నలు నేను అడిగాను. మొట్టమొదటిది, చిన్న బిడ్డలకు బాప్తిస్మము ఇవ్వడంలో పొరపాటు ఎక్కడా కూడా లేదు. దేవుడే స్వయంగా చిన్న బిడ్డలందరూ కూడా నా చెంతకు రావాలి, నాతో ఉండాలి, దేవుని రాజ్యం వారిది అని కోరుతూ ఉన్నాడు అని చెబుతూ, అయితే బాప్తిస్మము పెద్దవారికే ఇవ్వాలి అని మీరు వాదిస్తూ ఉన్నారు కదా, చిన్న బిడ్డలు ఒకవేళ మీరు అనుకున్నటువంటి ఆ యుక్త వయస్సుకు రాకమునిపే ఈ లోకాన్ని వీడితే దానికి నువ్వు సమాధానం ఏమైనా ఇస్తావా? ఒకవేళ ఈ లోకంలో మనిషి ఏ రోజు చనిపోతాడో, ఎప్పుడు మరణిస్తాడో నీకు గ్యారంటీ ఉందా అని అడిగాను. దానికి సమాధానం ఎవరి దగ్గర ఉండదు. ఎప్పుడు ఎవరు మరణిస్తారో తెలియదు. కాబట్టే చిన్న బిడ్డలను కూడా శ్రీసభ విడిచిపెట్టడం ఇష్టం లేక చిన్న బిడ్డలకు కూడా బాప్తిస్మం ఇస్తూ జన్మ పాపాన్ని తుడిచివేస్తూ ఉంది. కనుక మనం అనుకుంటూ ఉంటాం, యుక్త వయసుకు వచ్చి అన్నీ తెలిసిన తర్వాతే ఇవ్వాలి అనుకుంటూ ఉంటాం. కానీ ఈ లోపే మరణిస్తే, ఈ లోకాన్ని వీడితే అతన్ని దేవుని చెంతకు వెళ్ళనీయకుండా అడ్డుకునేటువంటి మొట్టమొదటి వ్యక్తి నీవే అవుతావు అని ఆ వ్యక్తితో అంటూ ఉన్నాను. రెండవ ప్రశ్న ఆయన అడిగింది, ఈరోజు యుక్త వయస్సుకు వచ్చి అన్నీ తెలిసిన తర్వాత బాప్తిస్మం తీసుకోమని మీరు అంటూ ఉన్నారు కదా, మరి బాప్తిస్మము తీసుకున్న తర్వాత కూడా పాపంలో పడిపోయినటువంటి వారు ఎంతమందో ఒకసారి చెప్పండి అని అడిగాను. మీరందరూ బాప్తిస్మం తీసుకున్నారు, బాప్తిస్మంలోనే మరి దేవుని తెలుసుకొని పవిత్రంగా జీవించాలని నిర్ణయం తీసుకొని బాప్తిస్మం తీసుకున్నావు కదా, మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీరు పాపం చేయకుండా ఉన్నారా ఆయన అడిగినప్పుడు సమాధానం లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మము అనేది జన్మ పాపాన్ని కడిగివేసి దేవుని చెంతకు చేరడానికి ఒక చక్కటి మరి మార్గాన్ని ఇస్తూ ఉంటుంది. మరి ఈ లోకంలో పాపము చేయడము అనేది మానవుడు నిరంతరం మరణించేంత వరకు ఏదో ఒక స్థితిలో ఏదో ఒక రూపంలో పాపంలో పడిపోతూనే ఉంటాం. అందుకే శ్రీసభ మనందరికీ కూడా ఈ పాపములను కడిగి వేసుకోవడానికి పాప సంకీర్తనము అనేటువంటి
ఒక గొప్ప ప్రసాదాన్ని మనకు అనుగ్రహించింది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని చెంతకు చేరడం అనేది దేవునికి అత్యంత ఇష్టమైనటువంటిది. దానికి చిన్న బిడ్డలు మరి వేరు కాదు, అందరూ కూడా దేవుని సన్నిధికి చేరవలసినటువంటి వారమే. అందుకే క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు, ఈ చిన్నారి బిడ్డలందరూ కూడా నా చెంతకు రావడము నాకు అత్యంత ఇష్టమైనటువంటిది. వారిని ఎవరిని కూడా మీరు ఆటంకపరచవద్దు, వారిది పరలోక రాజ్యము. కనుక మనమందరము కూడా ఆ చిన్నారి బిడ్డలు పరలోక రాజ్యము చేరడానికి మనం సహాయపడాలి, దోహదపడేటువంటి వ్యక్తులుగా ఉండాలి తప్ప ఎలాంటి ఇతండవాదముతో సరైనటువంటి అవగాహన లేకుండా దేవుని వాక్యము పట్ల మనము కొన్నిసార్లు ఇలాంటి ఆలోచనలు జీవిస్తూ ఉంటాం. కనుక ప్రియ విశ్వాసులారా, ప్రభువు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి అంశము, ప్రతి ఒక్కరూ కూడా దేవుని చెంతకు చేరాలి. ఏ ఒక్కరూ కూడా దేవుని విడిచిపెట్టిపోవడము దేవుని యొక్క ఇష్టము కాదు. కనుక ఏ ఒక్కరు, ఈ చిన్నారి బిడ్డలలో ఏ ఒక్కరూ నశించుట నాకు ఇష్టము కాదు అని ప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నారు. అందుకే మనం అందరము కూడా గ్రహించి మనము కూడా ఎలాంటి మరి అవగాహన, అజ్ఞానపూరితమైనటువంటి అవగాహన కలిగి పెద్ద అయిన తర్వాతే బాప్తిజం ఇద్దాం, అన్నీ తెలుసుకున్న తర్వాతే బాప్తిజం ఇద్దాం అనేటువంటి ఆలోచనలో జీవించకుండా మన బిడ్డలకు ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే మరి వారి యొక్క బిడ్డలకు 8వ రోజునే సున్నతి చేయిస్తారో, అదేవిధంగా మనము కూడా మరి నిజమైనటువంటి మన బిడ్డలను కూడా దేవుని సన్నిధికి ఆత్మీయంగా దేవునికి దగ్గర చేసేటువంటి విశ్వాస భావంతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇంక రెండో అంశాన్ని మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు ప్రభు చిన్న బిడ్డలను దీవించాలి అని తల్లిదండ్రులు ప్రభు యొద్దకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరి కుటుంబంలో అలవరుచుకోవలసినటువంటి ఒక గొప్ప కార్యము. ప్రతి తల్లిదండ్రులు వారు ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా, దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్ళినా, దేవుని సన్నిధిలో గడపడానికి వెళ్ళినా కుటుంబ సమేతముగా వెళ్ళేటువంటి అలవాటును అలవరుచుకోవాలి. ఈరోజు మొదటి పట్టణంలో ఏ విధంగా అయితే భక్తుడైనటువంటి యెహోషువ ఎలుగెత్తి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడో, నేను నా కుటుంబము నిరంతరము దేవుణ్ణి స్తుతిస్తాము అని చెబుతూ ఉన్నాడో, మనము కూడా ఈరోజు సువార్తలో ప్రతి కుటుంబము వారి వారి తల్లిదండ్రులు వారి బిడ్డలను తీసుకొని ప్రభు యొద్దకు వెళుతూ ఉన్నారు, దీవించమని, ఆశీర్వదించమని. కనుక మనము కూడా ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఈ కార్యంలో, ఈ విషయంలో వెనకబడుతూ ఉన్నాము. మన బిడ్డలను కుటుంబ సమేతముగా దేవాలయానికి తీసుకొని వెళ్ళేటువంటి విశ్వాసము, గొప్ప నమ్మకము కలిగి మీ బిడ్డలకు చక్కటి సుమాతృక జీవితాన్ని మీరు అనుగ్రహించండి. తద్వారా మీ బిడ్డలు కూడా అదే సుమాతృకలు జీవిస్తారు, అదే విశ్వాస జీవితంలో నడుస్తారనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించి, దేవుడు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో దేవుడు నిరంతరము ఆశీర్వాదాలతోనూ దీవెనలతోనూ నిరంతరము వారిని దీవిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి, ప్రతి ఒక్కరము కూడా దేవాలయమునకు వెళ్ళిన, దేవునితో సమయాన్ని గడిపిన, కుటుంబ ప్రార్థన చేసిన, కుటుంబ సమేతముగా మన బిడ్డలను కూడా చెంతను కూర్చోబెట్టుకొని దేవునికి ప్రార్థించాలి. ఇదే ప్రభు చెబుతూ ఉన్నాడు. క్షమా ఇజ్రాయేల్ అనేటువంటి మరి గొప్ప విశ్వాసాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు మోషే ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభు చెబుతూ ఉన్నాడు, నీ దేవుడైనటువంటి యావేను పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రార్థించాలి, పూజించాలి, ప్రేమించాలి. ఇది మీ బిడ్డలకు ఇంటనున్నను, బయట ఉన్నను, నిద్రిస్తున్నను, ఆడుతూ ఉన్నను, వారు ఎక్కడున్నను నీవు నీ బిడ్డలకు బోధించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మరి తల్లిదండ్రులను క్రీస్తు ప్రభు దీవించమని బిడ్డలను ఏ విధంగా అయితే ప్రభు యొద్దకు తీసుకుని వస్తూ ఉన్నారో, మనము కూడా మన బిడ్డలను
నిరంతరము దేవుని చెంతకు తీసుకొని వెళ్ళేటువంటి కుటుంబాలుగా, బిడ్డలుగా మనము కూడా మారడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఈ శిష్యుల వలె కొన్నిసార్లు మనము కూడా ఆటంకంగా మారకూడదు. మన బిడ్డలు ఏదైనా వంకలు చెబుతూ ఉంటే, ఏదైనా సాకులు చెబుతూ ఉంటే వారికి మనము అండగా నిలవకుండా వారిని గద్దించి ప్రేమతో దేవుని ఆలయానికి దగ్గరగా తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుము నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుము నా కానుక. నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుము నా కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ సమర్పించు అర్పణలను సంప్రీతితో స్వీకరింపము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యముగా మార్చుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమును త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రీతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునుగాను రక్షకునుగాను మాకు ప్రసాదించితివి. ఆ వాక్కు పవిత్ర ఆత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ పరిజలను సంపాదించుటకు తన చేతులను సాసి చిలువపై శ్రమను అనుభవించెను. మృత్యుబంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతో ఏకమై మేము నిరంతరము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే.
కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకోయినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని ఈ అపోస్తులతో చించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం నిరీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా. స్మరణీయ విందు, ప్రభుయాగ విందు, బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు, ప్రభుయాగ విందు, బలి పూజ వేడుకగా. రండి దైవ జనమారండి, ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు, నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు, నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు,
లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతుల దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. యెరూషలేము వాసులారా, ప్రభువుని స్తుతింపుము. అతడు నాణ్యమైన గోధుమలతో మేము సంతృప్తిపరచును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మోక్షరాగ్ని యేసుని జనని, మోక్షరాగ్ని యేసుని జనని, ఈ భువిలో వర్ధిల్లిన దివ్య తల్లివి, సుగుణశీలివి, మోక్షరాగ్ని. జగమునందున ప్రేమ చూపిన కరుణామయివి, దీనదాసివి, జగమునందున ప్రేమ చూపిన కరుణామయివి, దీనదాసివి, పాపులను రక్షించిన దివ్యతనయుని, పాపులను రక్షించిన దివ్యతనయుని, శిలువ చెంత నిలచిన దివ్య జననివే, దివ్య జననివే, మోక్షరాగ్ని యేసుని జనని, మోక్షరాగ్ని యేసుని జనని, ఈ భువిలో వర్ధిల్లిన దివ్య తల్లివి, సుగుణశీలివి, మోక్షరాగ్ని యేసుని జనని, మోక్షరాగ్ని యేసుని జనని.